తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ సాయి ప్రణీత్ని మాట్లాడుతున్నాను. మనకు ఎల్నినో ప్రభావం అనేది చాలా బలంగా మారుతోంది. పసిఫిక్ మహాసముద్రంతో పాటుగా మనకు బంగాళాఖాతంలో కూడా మనకు బాగా మార్పులు అనేవి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనకు తెలుగు రాష్ట్రాలతో పాటుగా పక్కనే ఉన్న సౌత్ ఇండియాలో అంటే మన కర్ణాటకలోని చాలా భాగాలు, తమిళనాడులోని చాలా భాగాలలో మనకు వర్షపాతపు లోటు అనేది కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా మనకు వర్షపాత లోటు అనేది తగ్గుముఖం పట్టిన మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వర్షపాతపు లోటు అనేది కొనసాగుతూనే ఉంది. రాగల రోజుల్లో ఇంకా కొనసాగే అవకాశాలు మనకు కనిపిస్తున్నా కొన్ని వర్షాలు అనేవి పెరిగే అవకాశాలు రాగల 3 రోజులలో మనకు కనిపిస్తుంది. కాబట్టి అందరూ ఈ వీడియోని చివరిదాకా చూడండి, ఎక్కడా స్కిప్ అనేది చేయకండి. ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాలలో మనకు వర్షాలు అనేవి బాగా మనకు పెరిగేదానికి రాగల 3 రోజులలో వాతావరణ పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం చూసినామనంటే పసిఫిక్ మహాసముద్రంలో బాగా మనకు అల్పపీడనం అనేది ఏర్పడే అవకాశాలు మనకు కనిపిస్తుంది. దాని వలన బాగా ఎల్నినో యొక్క ప్రభావం అనేది ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తుంది. ఎప్పుడు ఎక్కువ అవుతుంది ఎల్నినో అని మనం తీసుకుంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలలో ఎక్కువయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తుంది. దీని వలన వర్షాలు అనేవి మనకు సెప్టెంబర్ నెలలో కావచ్చు, ఆగస్టు నెలలో తక్కువగా ఉండే అవకాశాలు అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ఇక్కడ చూసినామంటే క్లియర్గా ఎల్నినో యొక్క ప్రభావం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుంది అంటే వచ్చే సంవత్సరం వచ్చేసరికి లా నినా వైపుగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మనకు ఉపశమనం ఉండే అవకాశాలు వచ్చే సంవత్సరంలో కనిపిస్తుంది. కానీ ఈ సంవత్సరం తీసుకున్నామంటే వర్షపాతపు లోటు అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వర్షాలు అనేవి చాలా తక్కువ ఉండే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి రాగల రోజులలో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరము ఎంతగానో ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితి చూసినాము అంటే హైదరాబాద్ నగరం అంటే నేను ఇప్పుడు ఈరోజు రాత్రి తీస్తున్నాను కాబట్టి హైదరాబాద్ నగరానికి తూర్పు భాగంలో ఉన్న నల్గొండ కావచ్చు, అలానే మనకు సూర్యాపేట వైపుగా కొన్ని వర్షాలు అనేవి పడుతున్నాయి. దాంతోపాటుగా వచ్చేసి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా అక్కడక్కడ మనకు వర్షాలు పడుతుంది. దక్షిణ కోస్తాంధ్ర జిల్లా అలానే రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు ఈ వర్షాలన్నీ మనకు ఈరోజు అర్ధరాత్రి సమయానికి కొంచెం మనకు కోస్తాంధ్ర జిల్లాల్లో వచ్చి కోస్తాంధ్రలో కూడా మనకి ఈరోజు రాత్రి కావచ్చు, రేపు తెల్లవారుజామునకి అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తోంది. ఇది తాత్కాలిక అప్డేట్. కానీ మనకు గాలుల యొక్క కదలికను చూసినాము అంటే ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అనేది మనకు బంగాళాఖాతంలోని ఉత్తర భాగంలో ఏర్పడుతుంది. అది మనకు రాగల రోజుల్లో కొంచెం బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఋతుపవనాల యొక్క జోరు అనేది బాగా కొనసాగుతోంది. కాబట్టి రాష్ట్రంలో రాగల 2 రోజుల దాకా లేదా రాగల 3 రోజుల వరకు మనకు అక్కడక్కడ నుంచి బాగా మనకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల్లో అయితే కనిపిస్తోంది స్పష్టంగా. కానీ వర్షాలు అనేవి సాయంకాలం లేదా రాత్రి సమయాలకు మాత్రమే పరిమితం అవుతుంది. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో కూడా వర్షాలు అనేవి పెరిగే అవకాశాలు రాగల 24 గంటల్లో కనిపిస్తుంది. అనంతపురము, సత్యసాయి అలానే వచ్చేసి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కూడా మనకు వర్షాలు పెరుగుతుంది. ఒకసారి వాతావరణ పరిస్థితిని గమనించినాము అంటే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఈరోజు రాత్రి నుంచి రేపు తెల్లవారుజామున అలానే వచ్చేసి ఆగస్టు 3న అర్ధరాత్రి అలానే రాత్రి సమయాలలో దక్షిణ తెలంగాణ జిల్లాలు కావచ్చు, తూర్పు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తోంది. దాంతోపాటుగా వచ్చేసి నంద్యాల జిల్లాతో పాటుగా కర్నూలు, వైఎస్ఆర్ కడప, చిత్తూరు అలానే తిరుపతి జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాతో పాటుగా గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు పడుతుంది. కానీ ఎక్కువ చోట్లలో వర్షాలు ఉండవు. అలానే వైజాగ్ నగరం అలానే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాతో పాటుగా పార్వతీపురం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తోంది. అలానే 4 ఆగస్టుకి వెళ్తే ఇంకా కొంచెం వర్షాలు మనకు పెరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే విండ్ ఫ్లో అనేది బాగా ఎక్కువ ఉంటుంది, మంచి మాయిశ్చర్ మనకు తెలుగు రాష్ట్రాల్లోకి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. తూర్పు తెలంగాణ జిల్లాలతో పాటుగా మనకు రాయలసీమ జిల్లాలోని తూర్పు భాగాలు అలానే దక్షిణ రాయలసీమ జిల్లాలతో పాటుగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు పెరిగే అవకాశాలు ఉంటున్నాయి. అలానే కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఇక్కడ నేను ఎర్రగా మార్క్ చేశాను కదా, ఈ ఎంటైర్ బెల్ట్లో అంటే వైఎస్ఆర్ కడప జిల్లా కావచ్చు, నెల్లూరు జిల్లా కావచ్చు, తిరుపతి అలానే ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షాలు బాగా పెరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అలానే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా అక్కడక్కడ మాత్రమే మనము వర్షాలను చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే మిగిలిన ప్రాంతాలు తీసుకుంటే ఒకటి మనకు
5 ఆగస్టున కూడా కొన్ని వర్షాలు కొనసాగుతుంది. అక్కడక్కడ మాత్రమే ఉంటుంది. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పలానా ప్రాంతంలోనే మనకు ఎక్కువ వర్షాలు ఉంటుంది అని మనం చెప్పలేము, కానీ అక్కడక్కడ మాత్రమే ఉంటుంది. అది రేపటి వీడియోలో కావచ్చు, రాగల రోజుల్లో వచ్చే సిరీస్లో కూడా మనం కవర్ చేస్తూ వస్తాము. కాబట్టి రాగల 2 రోజులు మనకు వర్షాలు అనేవి బాగా మంచిగా పడే అవకాశాలు అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. కానీ ఆగస్టు 5న ఎలా ఉంటుంది అన్న దాని గురించి ఇంకా మనకు అంత క్లారిటీ అనేది లేదు, కాబట్టి అక్కడక్కడ మాత్రమే ఉంటుంది అని మనం అనుకోవచ్చు. అలానే రాగల 10 రోజుల వాతావరణ పరిస్థితి తీసుకుంటే మనకు రాయలసీమ జిల్లాలు కావచ్చు, దక్షిణ తెలంగాణ, కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రం సాధారణం వర్షాలు, అలానే సాధారణం కంటే కాస్తంత తక్కువ వర్షాలు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోని చాలా భాగాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు ఉంటుంది. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా సాధారణం కంటే తక్కువ వర్షాలే ఉండే అవకాశాలు రాగల 10 రోజులలో కనిపిస్తుంది. ఇది పూర్తి స్థాయిలో మనకు వాతావరణ పరిస్థితి. ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని గమనించాము, కానీ మనకు వర్షాలు వచ్చేసి రాగల రోజుల్లో ఎలా ఉంటుందని కూడా గమనించాము. మనకు రాగల 2 రోజుల పాటు మనకు వర్షాలనే పడుతుంది, సమృద్ధిగానే పడుతుంది. రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో పడుతుంది. కానీ దాని తర్వాత ఉండే పరిస్థితి కాస్తంత భిన్నంగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అలానే మనకు అల్పపీడనాలు కానీ వాయుగుండాలు కానీ మన రాష్ట్రం వైపుగా వచ్చే విధంగా ఏమీ ప్రస్తుతానికైతే కనిపించడం లేదు. కాబట్టి ఆ వర్షాలు అనేవి సాధారణం కంటే తక్కువగానే ఉండి లోటు వర్షపాతం అనేది ఎక్కువ ప్రాంతాల్లో ఉండే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయండి. ఇది అండి ఇవాల్టికి వాతావరణ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.